అటు కాటమరాయుడు కూడా దూకుడు పెంచాడు. ఎన్నికల్లో మద్దతిచ్చిన పార్టీలపైనే విరుచుకుపడుతున్నాడు. ఏపీలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ నేతలపై ట్వీట్ల యుద్ధం చేస్తూ వేడి పుట్టిస్తున్నాడు. దక్షిణాదిపై ఉత్తరాది రాజకీయాల చిన్నచూపును ప్రశ్నించారు. అయితే ప్రత్యేక హోదాపై యువతకు ప్రేరణ ఇస్తున్నారు. బడుగు జాతి కాదు తెలుగు జాతి, అధములం కాదు ప్రథములం, అల్పులం కాదు సంస్కృతి వేరులం. ఈ డైలాగులన్నీ ఇటీవల విడుదలైన ఓ సినిమాలోని పవర్ఫుల్ డైలాగులు. సరిగ్గా ఇదే అర్థం వచ్చేలా కేంద్రంపై ఉత్తరాది రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ట్వీట్లతో తూటాలు పేలుస్తున్నారు. దక్షిణాదిలో ఎన్ని భాషలున్నాయో అసలు ఉత్తరాది నాయకులకు తెలుసా అని ప్రశ్నించిన పవన్, దక్షిణాది వారిని మద్రాసీలని పిలుస్తూ అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. తిడితే భరించాం, విడగొట్టి గెంటేస్తే సహించాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తిరగబడతామని ఆంధ్ర యువత కేంద్రానికి తెలియజెప్పాలంటూ పిలుపునిచ్చారు. గాంధీజీని ప్రేమిస్తాం, అంబేద్కర్ని ఆరాధిస్తాం, సర్దార్ పటేల్కి సెల్యూట్ చేస్తాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. కానీ తల ఎగరేసే ఉత్తరాది నాయకత్వం దక్షిణాది ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ పోతే మాత్రం చూస్తూ కూర్చోం, మెడలు వంచి కింద కూర్చోబెడతామని ఘాటుగా ట్వీట్ చేశారు. అటు ప్రత్యేక హోదాపైన ఏపీలో యువత పోరాడాలని పిలుపునిచ్చారు. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో హోదా సాధనకు ప్రజలు సన్నద్ధం కావాల్సిన అవసరముందన్నారు పవన్. కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తిరగబడతామని తెలియజెప్పాలన్నారు. ఈ నెల 26న విశాఖ ఆర్కే బీచ్ లో చేపట్టనున్న మౌన నిరసన ప్రదర్శనకు తమ పార్టీ మద్దతుగా ఉంటుందని పవన్ ఇప్పటికే ప్రకటించారు. హోదాను సాధించుకునేందుకు శాంతియుత పంథాలో పోరాటం చేయాల్సిన అవసరముందని యువతకు పిలుపునిచ్చారు జనసేనాని. పనిలో పనిగా ఏపీ నేతలపైన ట్వీట్ల దండకం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో నైతికత లేని రాజకీయాలు నడుస్తున్నాయని, బాధ్యత సమగ్రత కొరవడిందని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.